గత 15 రోజులుగా సూడాన్ వార్తల్లో ఉంది. సూడాన్లో అంతర్గత ఘర్షణల వల్ల దాదాపు 400 మంది సివిలియన్స్ చనిపోయారని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తోంది. సూడాన్ సంబంధించిన దేశంలో ఉన్న ఆర్మీ మరియు దాని వైరి వర్గం సూడాన్లోని ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ అనే పారామిలిషియా వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఘర్షణల వల్ల అక్కడ సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. ఇతర దేశాల వాళ్ళు కూడా వాళ్ళ దేశ ప్రజల్ని సేఫ్గా ఎవాక్యుయేట్ చేపిస్తున్నారు. చాలామంది ఇంక్లూడింగ్ భారతదేశం కూడా వాళ్ళ ప్రజల్ని అంటే మన దేశస్తులు అక్కడ ఉంటే వాళ్ళని తీసుకురావడానికి చాలా కృషి చేస్తోంది. సూడాన్లో అసలు ఏం జరుగుతోంది, సూడాన్ ఏంటి, దీని పరిస్థితి ఒకసారి చూద్దాం. సూడాన్ అనేది ఆఫ్రికా ఖండంలో ఒక పెద్ద దేశం. సూడాన్ ఆఫ్రికాలో ఈశాన్య భాగాన నార్త్ ఈస్ట్లో ఉందన్నమాట. సూడాన్ని 1989 నుంచి 2019 వరకు ఒమర్ ఆల్ బషర్ అని చెప్పే ఒక నియంత పరిపాలించేవాళ్ళు. సూడాన్ చాలా పేద దేశం. మీకు తెలుసు ఆఫ్రికాలో చాలా దేశాలు పేద దేశాలు. సూడాన్ ప్రపంచ దేశాల్లో కల్లా ఒక పేద దేశం అనమాట. $750 తలసరి ఆదాయం సూడాన్లో, అంటే అంత పేద దేశం అనమాట అది. సో అటువంటి పరిస్థితుల్లో సూడాన్లో గొడవలు, యుద్ధాలు, ఘర్షణలు. ముఖ్యంగా 2011లో సౌత్ సూడాన్ అనే సపరేట్ దేశం కూడా దానిలోంచి ఏర్పడింది. విస్తీర్ణంలో సూడాన్ ఆఫ్రికాలోనే ఒక పెద్ద దేశం. సౌత్ సూడాన్ అనేది సపరేట్గా 2011లో ఏర్పడింది అనమాట. ఈ సూడాన్ని చరిత్ర ఒకసారి చూసుకుంటే కనుక 2019 వరకు 30 సంవత్సరాల పాటు ఒమర్ ఆల్ బషర్ అనే ఒక నియంత పరిపాలిస్తూ ఉండేవాళ్ళు. ఆయన టైంలో సూడాన్లో చాలానే ఘర్షణ జరిగాయి. దానికి సంబంధించి కొన్ని అంశాలు మనం స్పెషల్గా చూసుకోవాలి. సూడాన్కి సంబంధించి ఒమర్ ఆల్ బషర్ టైంలో సూడాన్లోని పశ్చిమాన ఉన్న వెస్ట్ సైడ్ ఉన్న ప్రాంతం డార్ఫర్ అన్నమాట. ఈ డార్ఫూర్ ప్రాంతంలో ఫర్, మసాలిత్, జజావా అని 3 ఎథ్నిక్ గ్రూప్స్ ఉన్నాయి. ఇవి నాన్ అరబ్ ఎథ్నిక్ గ్రూప్స్ అన్నమాట. మీరు గమనిస్తే సూడాన్లో ముస్లిం పాపులేషన్ ఎక్కువ. అక్కడ మైనారిటీస్ని ఎథ్నిక్ క్లియన్సింగ్ చేశారు. ముఖ్యంగా ఫర్, మసాలిత్, జజావా అనే నాన్ అరబిక్ గ్రూప్స్ అన్నమాట. దాదాపు 80,000 మంది నుంచి 4 లక్షల మంది వరకు 2003 నుంచి 2020 టైంలో సిస్టమేటిక్గా చంపేశారని చెప్పి అంచనాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించి ఒమర్ ఆల్ బషర్ ప్రభుత్వం పైన ఐసీసీ వాళ్ళు ఆయనకి అరెస్ట్ వారెంట్ కూడా ఇచ్చారు. ఇది జీనోసైడ్, ఊచెకోత అని చెప్పి కూడా చెప్పారనమాట. అటువంటి ప్రభుత్వం ఒమర్ ఆల్ బషర్ది. సో ఈ సందర్భంగా ఆయన సపోర్ట్తోనే అప్పుడు ఒక మిలిషియా ఏర్పడిందని 2013 ఆ టైంలో జన్జవీద్ మిలిషియా అని చెప్పి ఏర్పడి ఈ ఎథ్నిక్ క్లియన్సింగ్కి ఈ మిలిషియా పూర్తి స్థాయిలో పనిచేసిందని చెప్పి జన్జవీద్ ఖార్టూమ్, అంటే మీకు తెలుసు సూడాన్ క్యాపిటల్ ఖార్టూమ్ ప్రభుత్వం, జన్జవీద్, సూడాన్ లిబరేషన్ ఆర్మీ ఇవన్నీ కలిసి తెలివిగా ఎథ్నిక్ క్లియన్సింగ్కి పాల్పడ్డాయని చెప్పి అప్పట్లో అభియోగం. ఈ అభియోగాలు ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో ఒమర్ ఆల్ బషర్ మీద చాలా వరకు ప్రూవ్ అయ్యాయి కూడా. సో ఆ తర్వాత 2019లో ఒమర్ ఆల్ బషర్ ప్రభుత్వం మిలిటరీ కుప్తో పడిపోయిందనమాట. సో 2019 నుంచి 2026 వరకు ఒక ట్రాన్సిషన్ టైంలో పెట్టుకుని సూడాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా చేయాలని చెప్పి అనుకున్నారు. అయితే 2019లో సివిలియన్ ప్లస్ మిలిటరీ గవర్నమెంట్ అందరూ కలిసి ఒక హైబ్రిడ్ గవర్నమెంట్ని ఎస్టాబ్లిష్ చేశారు సూడాన్లో. 2021లో ఇది కాస్త మళ్ళా మిలిటరీ కూప్తో ఆ హైబ్రిడ్ గవర్నమెంట్ కూడా పడిపోయి పూర్తి స్థాయిలో మిలిటరీ పరిపాలన వచ్చింది సూడాన్లో. సో ఇక్కడి నుంచి అసలు కథ స్టార్ట్ అయిందనమాట. ఈ పూర్తి స్థాయిలో సూడాన్లో మిలిటరీ పరిపాలన వచ్చినప్పుడు సూడాన్ని పరిపాలిస్తున్న డిఫాక్టో లీడర్ యాజ్ ఆన్ డేట్, డిఫాక్టో అంటే ఇంకా అంత పవర్స్ ఇతను మిలిటరీ లీడర్, అతని చేతిలోని పవర్స్ మొత్తం అనమాట. ఆయనే జనరల్ ఆల్ బుర్హానీ అనే ఆయన సూడాన్ నేషనల్ మిలిటరీ ఫోర్స్ని లీడ్ చేస్తున్నారు. ఆయన ఇప్పుడు సూడాన్కి డిఫాక్టో లీడర్ అనమాట. ఇందాక చెప్పిన తెగల్ని ఎథ్నిక్ క్లియన్సింగ్ చేసిన జన్జవీద్ గ్రూప్ అది స్లోగా ట్రాన్స్ఫార్మ్ అయ్యి ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్గా మారింది. ఇప్పుడు సూడాన్లో జరుగుతున్న పరిస్థితి ఏంటంటే జనరల్ ఆల్ బుర్హాన్ ఎవరైతే డిఫాక్టో లీడర్ ఉన్నారో ఆయన తరఫున సూడాన్ ఆర్మీ, ఆయనకి ఆపోజిట్గా వైరి వర్గంలా జనరల్ డగాలో అనే ఆయన నడుపుతున్న ఈ జన్జవీద్ నుంచి ట్రాన్స్ఫార్మ్ అయిన ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్, ఈ ఇద్దరి మధ్య అంటే సూడాన్లో ఉన్న ఆర్మీ వర్సెస్ సూడాన్లో ఉన్న పారామిలిటరీ ఫోర్స్, అన్అఫీషియల్ పారామిలిటరీ ఫోర్స్ అని చెప్పొచ్చు.
అదే ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ అన్నమాట. పాత రోజుల్లో అంతకుముందు అది ఎథ్నిక్ క్లియన్సింగ్ పాల్పడింది. నాన్ అరబ్ గ్రూప్స్ ని ఎథ్నిక్ క్లియన్సింగ్ పాల్పడిన ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ కి మధ్య జరుగుతున్న వైరి కారణంగా ఘర్షణలు జరుగుతున్నాయి సూడాన్ లో ఇప్పుడు. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ జనరల్ ఆల్ బుర్హాన్ వర్సెస్ జనరల్ డగాలో. జనరల్ ఆల్ బుర్హాన్ సూడాన్ డిఫాక్టో లీడర్. జనరల్ డగాలో ఆయన సూడాన్ లో పారామిలిటరీ ఫోర్స్, అన్అఫీషియల్ పారామిలిటరీ ఫోర్స్, ఈ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్, ఇంతకుముందు ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ వాళ్ళు జన్జవీద్ అనే పేరుతో వాళ్ళు యాక్టివిటీస్ చేశారు. దాన్ని ట్రాన్స్ఫార్మ్ అయ్యి ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ దాదాపు ఇప్పుడు దానిలో 1,00,000 మంది ఉన్నారు. అంటే సూడాన్ నేషనల్ ఆర్మీకి ప్యారలల్ గా, నేషనల్ మిలిటరీ ఫోర్స్ ప్యారలల్ గా ఉంది ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్. ఇక్కడ ఆల్ బుర్హాన్ తన సంపద తన పదవి కాపాడుకోవాలి, సూడాన్ తన చేతిలో ఉండాలని కోరుకుంటే, జనరల్ డగాలో కాదు సూడాన్ నా చేతుల్లో ఉండాలని చెప్పి ఆయన కోరుకుంటున్నారు అనమాట. ఈ ఇద్దరి మధ్య జరుగుతున్న ఘర్షణలో సూడాన్ ఎయిర్ ఫోర్స్ కానీ, అంటే సూడాన్ లో జరిగిన దాడులు వీటన్నిటిలో సివిలియన్స్, ముఖ్యంగా సూడాన్ క్యాపిటల్ ఇతర రీజియన్స్ లో ఈ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ వాళ్ళు ఫస్ట్ లో జన్జవీద్ అనే పేరుతో కేవలం డార్ఫూర్ రీజియన్ లో ఉండేవాళ్ళు. స్లోగా వీళ్ళు దేశం అంతా ఇప్పుడు విస్తరించి ఎక్కడి నుంచి అటాక్ చేస్తున్నారు. అసలు ఈ గొడవ ఎవరు స్టార్ట్ చేశారనే దాని మీద కూడా ఇంకా స్పష్టత లేదు. అది ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ వాళ్ళు చేశారా, సూడాన్ మిలిటరీ చేసిందా, ఎవరు ఫస్ట్ షాట్ వేశారనేది కూడా లేదనమాట. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన స్టోరీలో మనం గమనించాల్సింది, ఈ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ ఏదైతే ఉందో దాని పాత పేరు జన్జవీద్ అని చెప్పాను కదా. ఈ నాయకుడు డగోలో ఈ ఫోర్స్ చాలా హార్ష్, నోటోరియస్, వీళ్ళ పైన చాలా అభియోగాలు ఉన్నాయన్నమాట. వీళ్ళు చెప్పే మాటలు చాలా మంది నమ్మరు కూడా. ఈ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ ఏదైతే ఉందో సూడాన్లో పారామిలిటరీ, వీళ్ళు పక్క దేశాలైన లిబియా, యెమెన్ దేశాల్లో కూడా అంతర్గత కలహాల్లో చొరబాటు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. అండ్ వీళ్ళ కోరిక ఏంటంటే సూడాన్లోని గోల్డ్ మైన్స్, బంగారు గనులు అయితే ఉన్నాయో వాటిపైన ఆధిపత్యం కోసం పోరాడుతున్నారు వీళ్ళు. సో ఆధిపత్యం కనుక వస్తే ఇంకా సూడాన్లో వాళ్ళ వెల్త్ పెరిగిపోద్ది అనమాట. అక్కడి నుంచి ఈ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ వాళ్ళు మానవ హక్కుల ఉల్లంఘనలు, మానవ హక్కుల్ని అంటే హ్యూమన్ రైట్స్ వయోలేషన్స్, అబ్యూజెస్, మాసేకర్, చాలా మంది చంపేయటం, ఇవన్నీ కూడా. సో ఇటువంటి దారుణమైన ఒక గ్రూప్ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ కి దాదాపు ఇప్పుడు 1,00,000 మంది సైనికులు ఉన్నారంట. సో ఈ పరిస్థితిలో సూడాన్ నేషనల్ గవర్నమెంట్ ప్రస్తుతం డిఫాక్టో లీడర్ ఆల్ బుర్హానీ వర్సెస్ డగాలోకి ఇంకో పేరు కూడా ఉంది, హెమ్దితి. ఇన్ఫాక్ట్ వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న ఫైట్ లో సామాన్యులు అల్లాడిపోతున్నారు, సామాన్యుడు తట్టుకోలేకపోతున్నాడు అనమాట. ఇటువంటి పరిస్థితి సూడాన్ లో జరుగుతుంది. సో దీనికి సంబంధించి 2-3 అంశాలు మనకు కనిపించాలి. ఇద్దరికి ఏం కావాలి? ఇద్దరు ఓపెన్ గా ఏం చెప్తున్నారంటే, మేము డెమోక్రటిక్ లీడర్స్, మేము సూడాన్ ట్రాన్స్ఫర్మేషన్ లో తీసుకొస్తాం. అయితే ఈ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ లో 1,00,000 మంది ఉన్నారని చెప్పాను కదా. ఈ డగాలో కోరిక ఏంటంటే ఈ 1,00,000 మందిని సూడాన్ నేషనల్ ఆర్మీలోకి తీసేసుకోండి, ఈ 1,00,000 మందిని వాళ్ళలో ఇండక్ట్ చేసుకోండి. ఇక్కడ ఇండైరెక్ట్ గా ఇద్దరు గొడవ ఏంటంటే, ఆల్ బుర్హానీ అంటాడు సూడాన్ నాది, అంటే నేను లీడరు. డగాలో అంటాడు నా దగ్గర 1,00,000 మంది ఉన్నారు, ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ సూడాన్ కోసం చాలా చేసింది, సూడాన్ ని నేను అంటే ఇండైరెక్ట్ గా నేను లీడ్ చేస్తాను, వాళ్ళందరూ ఇండక్ట్ చేసుకోండి అని. ఈ కాన్ఫ్లిక్ట్ లో సివిలియన్స్ ఇబ్బంది పడుతున్నారు. సూడాన్ లో ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి. ఇన్ఫాక్ట్ అక్కడ ఏ రోజు ఎవరిపైన డ్రోన్ జరిగింది, సివిలియన్స్ ఎంతమంది చనిపోతారు. ఎందుకంటే ఇద్దరి మధ్య జరిగే ఘర్షణలో కంప్లీట్ గా సూడాన్ ఒక రక్తమయం అయిపోతుంది. ముఖ్యంగా సూడాన్ క్యాపిటల్ దాదాపు 60 లక్షల మంది ఉంటారంట ఖార్టూమ్ లో అక్కడ. సో దీనికి సంబంధించి ప్రతి దేశం అక్కడ వాళ్ళ పౌరులు సూడాన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎవాక్యుయేట్ చేస్తుంది. భారతదేశం ఆపరేషన్ కావేరి అని చెప్పి లాంచ్ చేసింది అనమాట. ఎవరైతే భారతీయులు అక్కడ సూడాన్లో ఇరుక్కుపోయారో, వాళ్ళు కష్టాలు పడుతున్నారో వాళ్ళందరినీ కూడా భారతదేశానికి సురక్షితంగా తీసుకురావడానికి. మీకు తెలుసు ఉక్రెయిన్ లో యుద్ధం స్టార్ట్ అయినప్పుడు ఆపరేషన్ గంగా ఓపెన్ చేసాం, ఇప్పుడు ఆపరేషన్ కావేరి. సో కావేరి ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అఫీషియల్ ఒక ఆయన చెప్పడం ఏంటంటే, నది ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే అడ్డంకులని దాటుకుంటూ తను చేరాల్సిన గమ్యాన్ని చేరుద్ది. అదేవిధంగా మన వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళని ఎలా అయినా తీసుకొస్తాం, ఎన్ని అడ్డంకులు వచ్చినా అనే థీమ్తో, వాళ్ళు ఎలా అయినా ఇక్కడికి వస్తారనే థీమ్తో స్టార్ట్ చేసిందే ఆపరేషన్ కావేరి అని చెప్పి. ఎందుకంటే ఒక మదర్, మనం నదుల్ని మదర్స్గా, తల్లులుగా కొలుస్తుంటాం కదా, గోదావరి, కావేరి అమ్మ అని కొలుస్తుంటాం కదా. ఒక మదర్ పిల్లల్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటుందో దేశం కూడా ఒక నదిలాగా వీళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడానికి తీసుకొస్తుంది అని చెప్పి. సో ఈ సందర్భంగా మనకి ఎప్పుడు ప్రిలిమ్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఏదైతే వరల్డ్లో కాన్ఫ్లిక్ట్ రిడెన్ జోన్స్ ఉన్నాయో, ఉదాహరణకి ఎరిత్రియా, ఇథియోపియా మధ్య టిగ్రే రీజన్ అని చెప్పి, స్పెయిన్, ఫ్రాన్స్ ఆ ప్రాంతానికి సంబంధించి స్పెయిన్లో క్యాటలోనియా అని చెప్పి, అలానే చైనాలో జిన్జియాంగ్ ప్రావిన్స్ అని చెప్పి, తర్వాత పాలస్తీన్లో వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్ అని చెప్పి, ఇవన్నీ కూడా న్యూస్లో ఉన్నవి.
ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి, అవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. అదే సందర్భంలో సూడాన్కి సంబంధించి డార్ఫూర్ ప్రాంతం, వెస్ట్ సూడాన్లో ఉన్న డార్ఫూర్ ప్రాంతం, సూడాన్ క్యాపిటల్, సూడాన్ చుట్టుపక్కల దేశాలు, సూడాన్కి ఉన్న సీ అవుట్లెట్, రెడ్ సీ అవుట్లెట్, ఇది మొత్తము ఒకసారి మ్యాప్ పాయింటింగ్ కూడా చూసుకోవాలి. దాంతోపాటు ఇండియన్ గవర్నమెంట్ లాంచ్ చేసిన రకరకాల ఆపరేషన్స్ అనమాట టు ఎవాక్యుయేట్ ఇండియన్స్. ఉదాహరణకి ఆపరేషన్ దోస్త్ 2023లో టర్కీ సిరియా ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు, ఆపరేషన్ గంగా రష్యా ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ అయినప్పుడు, వందే భారత్ కోవిడ్ పాండమిక్ అన్నప్పుడు, తర్వాత ఆపరేషన్ సముద్ర సేతు అది కూడా కోవిడ్ పాండమిక్ అప్పుడు, ఎవాక్యుయేషన్ ఫ్రమ్ బ్రజిల్స్ టెర్రర్ అటాక్ అయినప్పుడు, ఆపరేషన్ రాహత్ యెమెన్లో కాన్ఫ్లిక్ట్ అయినప్పుడు, ఆపరేషన్ మైత్రి నేపాల్ ఎర్త్క్వేక్ అయినప్పుడు, ఆపరేషన్ సేఫ్ హోమ్ కమింగ్ లిబియాలో కాన్ఫ్లిక్ట్ అయినప్పుడు, ఆపరేషన్ సుకూన్ లెబనాన్లో కాన్ఫ్లిక్ట్ అయినప్పుడు, కువైట్లో ఎయిర్ లిఫ్ట్, కువైట్ పైన ఇరాక్ దాడి చేసినప్పుడు మనం కువైట్ ఎయిర్ లిఫ్ట్ చేసాం, దాని మీద సినిమా కూడా వచ్చింది. సో ఇట్లా భారతదేశం లాంచ్ చేసిన రకరకాల ఆపరేషన్స్ కూడా మనకి పరీక్షకి ఇంపార్టెంట్ అన్నమాట.